నేను మీ సత్య గార్డెన్ ఈరోజు మా తోటలో వచ్చామండి. చాలా రోజుల తర్వాత వచ్చాం. ఇదివరకు మేము మొదళ్ళక చేసుకున్నాం కదండి. మొత్తం ఈ విధంగా ముందు మీకు ఒక వీడియో చూపించాం. ఇదంతా మొదళ్ళక చేసుకుని దీంట్లో బెండ విత్తనాలు నాటడం కూడా చూపించామండి. ఇప్పుడు ఇవైతే ఇంత హైట్ అయిపోయి కాపు కూడా వచ్చేసాయండి. తర్వాత ఈ విధంగా ఇక్కడ కూడా వంగనార అయితే సాగు చేసుకొని మొదళ్ళక చేసుకున్నామండి. ఇవి కూడా మేము వీడియోలో చూపించాం కదండి. రామభద్రపురం తెచ్చిన నారు చాలా బాగా కాపు అయితే వస్తుందండి. చూడండి, కాయలు వచ్చేసాయి. హార్వెస్ట్కి అయితే రెడీగా ఉన్నాయి. మొత్తం పువ్వుతో ఉంది చూడండి. మొత్తం అంతా పూత మొత్తం వచ్చేసింది. ఈ విధంగా కాయలు అయితే బ్రహ్మాండం దిగుతానండి. వైట్ కాయలు మొత్తం అంతా. ఇది అంతా వంగనారు అయితే వంగ కోసం అయితే వేసుకున్నామండి మొత్తం ఇదంతాను. తర్వాత చిక్కుడు కూడా వేసుకున్నామండి. మొత్తం అన్నీ వేసుకున్నాం. ఇవి ఉడతలు చూడండి ఏ విధంగా మొత్తం అంతా పిక్కగా గింజ కట్టిన తర్వాత మొత్తం అంతా తినేస్తాయి చూడండి. గింజ అంతా తినేసి వెళ్ళిపోతున్నాయి. ఈ విధంగా కొరికిసిపోతున్నాయండి. మొత్తం ఇదే విధంగా మొత్తం అంతా పాడు చేసి చూడండి. అసలు చుట్టుపక్కల చెట్లు ఎక్కువ ఉండటం వల్ల మాకు ఎక్కువ ఉడతలు అనేవి ఎక్కువ వచ్చేస్తుంటాయండి. ఉడతలు, తర్వాత కోళ్ళు అని ఇవన్నీ వచ్చేసి మాకు చేస్తుంటాయి. అయితే ఈ చిక్కుడుకాయలని అయితే మొత్తం ఉడతలన్నీ తీసేయండి. బాగా చాలా బాగా వచ్చాయండి. ఏలబడి ఉంటే మొత్తం కొరికి బారేసాయి చూడండి. కింద ఏకం పడేసే ఉన్నాయి. ఈ విధంగా మొత్తం పడేసాయి చూడండి. మొత్తం ముందు అయితే ఈ విధంగా ఉంటాయండి. గింజ కట్టినంత వరకు మనం వెయిట్ చేస్తే మనకు ఆ గింజ కట్టిన తర్వాత వెయిట్ చేయట్లేదండి. మొత్తం కొరికి బారేస్తాను. ఈ విధంగా మనకి దక్కనవట్లేదు. ఇది చూడండి. ఈ విధంగా మొత్తం అసలు మన చేతికి రావాల్సింది అవి మొత్తం గింజలు కట్టగానే ఈ విధంగా కొరికి మొత్తం పాడు చేసేస్తానండి. ఈ రెడ్ బెండ కూడా వేసుకున్నామండి మేము. మధ్య మధ్యలో ఇవి కూడా వస్తున్నాయి. ఈ పందిరికి మధ్యలో కూడా మేము ఇలా నిలువు పందిరి వేసుకున్నాం కదా. ఆ పందిరికి మధ్యలో కూడా ఈ విధంగా గోంగూర అయితే చల్లుకున్నాం. ఇవి మధ్య మధ్యలో ఈ విధంగా మనకి ఏరియా కవర్ చేసుకుంటే గోంగూర వేసుకున్నామండి. దీనికి నిలువు పందిరికి కూడా మేము బీరకాయలు వేసుకున్నాం చూడండి. చాలా మంచి బీర ఈ టైం చూడండి ఎంత పొడుగు వచ్చినాయో. ఇప్పుడు ఇంకా పింజలు దిగుతున్నాయండి ఈ విధంగా. తర్వాత ఈ చెడు కూడా మంచి పింజలు అయితే ఉన్నాయండి. అక్కడ ఉంది. ఇక్కడ ఇవి పింజలు దిగుతున్నాయండి. ఇవి కూడా అసలు ఉడతలు అయితే ఉంచట్లేదు. ఎక్కువ అండి మా చూడండి. చాలా మంచి సైజులో వచ్చాయండి ఈ బీరకాయలు. మధ్య మధ్యలో ఈ పింజలు కూడా బాగా దిగుతున్నాయండి. ఇంకా ఇవి కొద్దిగా టైం వచ్చిందనేసరికి ఉడతలు అయితే కొరికేస్తున్నాయండి. ఏవి ఉంచట్లేదు అసలు. ఈ చుట్టుపక్కల చెట్ల వల్ల అసలు ఏం ఉంచట్లేదు. ఈ విధంగా చిక్కుళ్ళు అయితే బాగానే వస్తున్నాయి కానీ అసలు ఎక్కడ ఉంచట్లేదు. మేల్ ఫీమేల్ ఆగారికాయ గురించి కూడా చెప్పాను కదండి. ఇప్పుడైతే మాకు ఫుల్గా కాపు అయితే వచ్చేసింది. కాయలు అయితే పెద్దవైనాయండి చూడండి. ఇందులో కూడా మేల్ ఉన్నాయి చూడండి. ఇప్పటికీ ఫ్లవర్ అయిన అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇందులో ఫిమేల్ కూడా ఉన్నాయి. ఫిమేల్కి అయితే కాయలు అయితే వస్తున్నాయండి. ఇవన్నీ వేరే వేరే ఆకారంలో ఉన్నాయి. కొద్ది పెద్ద సైజులు ఉన్నాయి, రౌండ్గా ఉన్నాయి. ఇందులోనే 2-3 రకాలు అయితే సైజులు ఉన్నాయండి. ఈ విధంగా రౌండ్ కాయలు అయితే వస్తున్నాయి. మొత్తం వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం అండి. హార్వెస్ట్ చేసుకుంటున్నాం. అక్కడక్కడ వస్తాను. వీటిని బాగా ఎత్తుక్కోవాలండి. అంటే పందిరి మన మీదకి పెట్టేసుకున్నాం కదా, కొద్దిగా మీదకి చూసుకుంటూ వీటిని వెతుక్కుంటూ హార్వెస్ట్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. ఆగరికలు అయితే వచ్చాయి. ఈ ఒక్క పాదుకి అయితే ఇవి వచ్చాయి. ఇంకా అటు సైడ్ కూడా వెళ్ళాలి. ఇక్కడ నుంచి అక్కడ కూడా వేరే చెట్టు మీదకి అయితే ఎక్కించాం. అక్కడ కూడా హార్వెస్ట్ చేసుకుంది. ఇప్పుడే ప్రెజెంట్ అయితే ఈ పాదుకి అయితే ఇన్ని వచ్చాయి. ఇంకా వెతకాలండి. ఇంకా ఈ విధంగా పళ్ళు కూడా అయిపోతున్నాయి. ఈ పళ్ళు కూడా ఇలా మళ్ళీ ఈ గింజలు పడి మొక్కలు లేచిపోతుంటాయి. అందుకే ఎక్కడ తవ్వినా మాకు దుంపలుగా వస్తుంటాయి. ఈ ఒకసారి మొక్కలు వేసిన తర్వాత దుంప కట్టేస్తే దుంప మనం మామూలుగా గొప్ప తవ్వేటప్పుడు ఇవన్నీ చేసుకునేటప్పుడు ఇవన్నీ దుంపలు విపరీతంగా దొరుకుతుంటాయి. అవే మళ్ళీ మొక్కలు వేస్తుంటాయి. చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు. ఇవి మొత్తం అంతా రేగి చెట్టు ఎంత ఎక్కేసాయి. ఈ పచ్చదనం ఉండడం వల్ల ఈ గ్రీన్ కలర్ కలిసిపోయి కాయలు కనిపించండి. దగ్గరికి వెళ్ళిన వరకు మన చేతిలాగా ఆడిస్తే కానీ ఊగితే తప్ప అంతగా మనకి క్లారిటీ రావట్లేదు పళ్ళు కాయలు ఉన్నాయని. మొత్తం ఎంత పెద్ద పెద్ద కాయలు చూడండి. చాలా పెద్ద కాయలు. ఇక్కడ ఈ పాదేశం దగ్గర అయితే ఈ చుట్టుపక్కల చాలా ఈ సైజ్ అయితే వస్తున్నాయి ఆగరికాయలు. మిగతా అక్కడైతే చిన్నవి రౌండ్ కాయలు వచ్చాయి. ఇక్కడైతే చాలా పెద్ద కాయలు. ఇగోండి ఇప్పటి వరకు ఇక్కడ కనిపించలేదు కానీ ఇగో ఆకు చాటునైతే ఈ విధంగా దాగున్నాయండి. దాగుడు మూతలు ఆడుతున్నాయి చూడండి ఎంత వేసుకోవాలి.
చాలా పెద్ద కాయలు, సైజ్ అయితే బ్రహ్మాండంగా ఉంది. చాలా బలిష్టంగా వచ్చే ఆకులు కూడాను ఎంత బలిష్టంగా ఉన్నాయో చూడండి. వీటిలో మనం పకోడీ కానీ పప్పులో కూడా వేసుకుంటారండి. ఈ విధంగా చేసుకుంటే మంచి టేస్ట్ కూడా ఉంటుంది, మంచి ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ విధంగా శ్యామ తర్వాత కంద కూడా వేసామండి. ఆ రేగి చెట్టు కింద అయితే ఉన్నది, బోల్డ్ ఉంది. చూడండి పచ్చిమిర్చి చూడండి ఏ విధంగా వచ్చాయి. ఒకే చెట్టు అండి, ఫుల్గా పూత అయితే ఉందండి. చూడండి ఏ విధంగా. చూడండి ఇదేనండి కేజీ జామ. మీకు ఆల్రెడీ వీడియో షార్ట్లో చూపించిన పెద్ద పెద్ద కాయలు. ఇప్పుడైతే సైజు తక్కువ అవుతుందండి. దీనికి కొద్దిగా మళ్ళీ గత్తం అంతా వేసుకుంటూ జీవామృతం వేసుకుంటే మంచి సైజు అయితే వస్తుందండి. ఇప్పుడు వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. ఇవి చూడండి, ఇవి కూడా 1 month అయిందండి. నారు తెచ్చుకొని చెప్పాను కదా నారు వేసుకున్నామని. ఆ నారు అయితే ఈ విధంగా కాయలు అయితే వచ్చేసాయండి, హార్వెస్ట్కి వచ్చేసాయి. ఈ విధంగా మధ్య మధ్యలో ఈ తోటకూర కూడా వేసుకున్నాం. చూడండి ఎంత ఏపుగా పెరిగిందో. చూడండి కాయలు చక్కగా మంచి సైజులో ఉన్నాయండి. ఈ బెండకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాం. చాలా పెద్ద హైట్ అయిపోయిన చెట్లు, దీనికి ఎక్కువ బూస్ట్ ఎక్కువ అయిపోయి ఉంటుంది, అందుకనే చాలా హైట్ కూడా అయిపోయాయి. చూడండి రెడ్ బెండి కూడాను మధ్య మధ్యలో వేసుకున్నాం. రెడ్ బెండి కూడాను ఇక్కడ కూడా ఉన్నాయి లేవా, ఇక్కడ ఉన్నదండి. నాకంటే హైట్ అయిపోయింది చూడండి. ఇంకోటి కూడా ఇప్పుడు కొంత కట్ చేసుకుంటుంది, మీద మీద చిగుర్లు కట్ చేసుకుంటే మళ్ళీ మనకి ఈ చిగుర్లని వస్తూనే ఉంటాయి. ఇవి కూడా మనం పచ్చడి చేసుకోవచ్చండి, లేకపోతే పప్పులో కూడా వేసుకోవచ్చు. చక్కగా ఉంటాయి, అట్లా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. మధ్య మధ్యలో అక్కడ మేము రెడ్ తోటకూర కూడా వేసుకున్నామండి. ఎప్పటికప్పుడు ఈ విధంగా మొత్తం ప్రూన్ చేసుకుంటే ఈ కొమ్మలు కట్ చేసుకుంటే మనకి మళ్ళీ చిగుర్లని ఈ విధంగా వస్తుంటాయి. ఇది కాకుండా గ్రీన్ది అయితే ఎక్కడికే ఉన్నాయండి, ఇది రెడ్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి, వస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఇలా తోటకూర వస్తూనే ఉంటుంది. మనం ఈ విధంగా కట్ చేసుకుంటే మళ్ళీ అవి మళ్ళీ చిగురెట్టుకొని వస్తూనే ఉంటాయండి. చూడండి ఈ విధంగా తోటకూర మంచి బలిష్టంగా మంచి ఏపుగా పెరిగాయండి. చూడండి పప్పాయి కూడా అండి, ఇది వరకు అయితే కాపు అయితే దీనికి చాలా తక్కువ వచ్చాయండి. వచ్చి మీడియం సైజ్ అయితే వచ్చి పెద్ద సైజు కాకుండా ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఈ మడుల్లో కూడా ముల్లంగి వేసుకున్నామండి, ఎత్తు దుంపలు. ఇవి కూడా వచ్చే దుంపలు అయితే బాగానే పారాయి. చూడండి ఏ విధంగా పారాయి. మంచి ఇసుక నేల అండి, ఇసుక ఒండ్రి మట్టితో కలిపిన ఇది ఎంతను బాగా మంచి ఏపుగా పెరిగాయండి. దుంపలు కూడా బాగా వచ్చాయి చూడండి. చూశారు కదండి ఎన్ని కూరగాయలు ఆకుకూరలు వచ్చాయో. ఇన్ని రావటానికి కారణం మనం ఇచ్చిన ఎరువులు, జీవామృతం, ఘనజీవామృతం, పశువుల ఎరువులు ఇస్తుంటామండి. అంతా ఆర్గానిక్ పద్ధతిలోనే పండిస్తున్నామండి. ఈ విధంగా చేయడం వలన మనకి మన నెక్స్ట్ తరానికి కూడా మంచి ఆరోగ్యం, మంచి సందేహం ఇచ్చిన వాళ్ళు అవుతామండి. నాకైతే ఇంత హార్వెస్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను. జై హింద్.